బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. షియాటికా అంటే మనం నడుములో నొప్పి మొదలై అది బటక్ నుండి వెనక కాలు లోపలికి క్రింది వరకు అంటే పాదం కొన వరకు పోయే నొప్పిని షియాటికా పెయిన్ అంటాం. షియాటికా కానీ షియాటికా పెయిన్ అని అంటాం. షియాటిక్ నర్వ్ అన్నది ఇది మీకు ఇప్పుడు కనబడుతుంది. నడుములో ఎన్నో నరాలు బయటకు వస్తుంటాయండి. ఒక్కొక్క ఎముక నుంచి ఒక్కొక్క రూటుకు సంబంధించిన లెఫ్ట్ రైట్ నరాలు వస్తాయి. ఈ నరాలన్నీ మనకు ఒక దొడ్డు నరంగా మన బటక్లో షియాటిక్ అంటే చాలా ఇంత మందంగా నరువు ఉంటుంది. ఈ నరువు మన పాదంలోని వేళ్ళ కొనల వరకు చేరుకుంటాయి. దీని యొక్క పని ఏంటంటే ఇది మోటార్, అంటే మనం చెప్పిన పని చేసే విధంగా పనిచేసే కాలు భాగాలని మనం మోటార్ యాక్టివిటీ అంటాం. సెన్సరీ అంటే మనకు నొప్పి కానీ మంట కానీ ఎలాంటి సెన్సేషన్స్ ఫీల్ అయినప్పుడు ఆ సెన్సేషన్స్ మన కొనల నుంచి మన బ్రెయిన్కు పంపించే ఈ నరంలో ఒక భాగంగా మనం ఏదైతే సెన్సరీ నర్వ్ సప్లై చేస్తుంది. సో ఈ నరం యొక్క పని ఏంటంటే సెన్సరీ మోటార్ యాక్షన్స్ అండి. సో మన బాడీలో సెన్సేషన్స్ తెలవాలా, మన బాడీని యాక్టివిటీలో చేయాలి అంటే కూడా ఈ మోటార్ నరాలు పనిచేస్తాయి. సో ఇలా ఎప్పుడైతే మనకు ఈ వెన్నుపూసలో ఈ నడుములో ఈ 5 వెన్నుపూసలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. దాని మధ్యలో డిస్క్ ఉంటుంది. వెనకాల మీకు చూడండి ఇక్కడ ఎల్లో కలర్ నరం వస్తుంది. ఇది స్పైనల్ కార్డ్ అంటారండి, వెన్నుపూస అంటారు. ఇది ఎముక సందులో నుంచి మెదడు నుంచి ఎముక సందులో నుంచి కొన వరకు వస్తుంది. సో ఈ అన్ని నరాల సమూహిక దొడ్డు నరాన్నే మనం షియాటిక్ నర్వ్ అంటాం. ఈ నర్వ్ ఎప్పుడైతే కాలు కొనల వరకు పోతుందో అది దాని యొక్క ఇంపల్సెస్ ద్వారా, అంటే దాని యొక్క పవర్ సప్లై అంటాం అనుకోండి. ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ఎట్లయితే వైర్లలో సప్లై ఉంటుందో అలాగే ఈ షియాటిక్ నర్వ్ ద్వారా మనం కాలు హిప్ జాయింట్ కిందికి వరకు, అంటే కింద నుంచి ఏళ్ల కొనల వరకు మనకు అన్ని రకాల ఇంపల్సెస్ పంపించి మోటార్ సెన్సరీ యాక్టివిటీ చేస్తుంది. సో ఏమవుతుంది ఇందులో ముఖ్యంగా ఈ షియాటిక్లో మనం ఈ యొక్క L4, 5, 6, S1 లెవెల్లో మనం ఎప్పుడైతే చూస్తామో ఎక్కువగా మనం చూడండి, ఎక్కువగా ఇందులో ఈ నరము L4, 5, 6, S1లో ఈ నరాలు ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ అవటం వలన కానీ డిస్క్ ప్రొట్రూషన్ వలన కానీ ఎప్పుడైతే నరం నొక్కుకపోతుందో ఆ నరంలో సప్లై అయ్యే ఇంపల్సెస్ని అదే పట్టుకోవటం వల్ల మనకు మోటార్ అండ్ సెన్సరీ యాక్టివిటీ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అంటే మనకు కాళ్ళల్లో నార్మల్ స్పర్శ తెలియకుండా హైపరెస్థీషియా అవడము, తిమ్మిర్లు రావడం, మనకు పాదంలో మజిల్స్లలో వీక్నెస్ రావడం, మనకు మూత్రంలో తెలియకపోవడం, అలాగే టాయిలెట్ తెలియకపోవడం, ఇట్లాంటి ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటాం. వాటిని ఈ నరం యొక్క బటక్ నుంచి కింది వరకు వచ్చే నొప్పిని షియాటిక్ పెయిన్ అంటాం. సో ముఖ్యంగా మనం ఎందుకు ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది వస్తుంది, సో ఈ 2 ఎముకల మధ్యలో మనం ఎగిరి దుంకినా కూడా ఈ రబ్బర్ ఏదైతే ఉంటుందో ఈ ఫైబ్రస్ బ్యాండ్, మెత్తటి బ్యాండ్ ఉంటుంది ఈ 2 ఎముకల మధ్యలో. ఈ బ్యాండ్ పగిలిపోయినప్పుడు దీనిలో నుండి వచ్చే జెల్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ జెల్ టిష్యూ వెనకాల లెఫ్ట్ సైడ్ పగిలితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పడితే రైట్ సైడ్, మధ్యలో పగిలితే నర్వ్ కార్డ్ని ప్రెషర్ లోనించే అవకాశం ఉంటుంది. ఆ ప్రెషర్ లోన్ అవటం వల్ల ఈ షియాటిక్ నర్వ్లో ఆ నరం ఒత్తిడికి లోన్ అవటం వల్ల మనకు వీక్నెస్ కానీ లేకపోతే స్పర్శ తెలియకపోవడం కానీ తిమ్మిర్లు రావడం కానీ ఉంటుంది. సో ఇలాంటి న్యూరోజెనిక్ ప్రాబ్లమ్ని మనం షియాటిక్ నర్వ్ ఇరిటేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో అలా ఈ యొక్క వెన్నుపూసలోని డిస్క్ ప్రాబ్లం రావడం వల్ల కానీ లేకపోతే వెన్నుపూసలోని ఎముకలు అరిగిపోయి కొనలు తేలి నొక్కుకపోవడం వల్ల కానీ ఇలాంటి సమస్యని మనం ఇనిషియల్గా క్లినికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామిన్ చేసినప్పుడు నడుము నొప్పి నుంచి తొంటిలో నుంచి కింది వరకు వెనుక బాదు నరం లాగడము, తిమ్మిర్లు రావడం, నొప్పి రావడం, అంతేకాకుండా నరం లాగడం, కొంత కండరాల్లో బలం తగ్గిపోవడం, మూత్రంలోనూ అలాగే టాయిలెట్లో మనకు తెలవకపోవడం, ఇట్లాంటి సివియారిటీని బట్టి ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 అంటాం. ఇనిషియల్గా పెయిన్, అలాగే డ్రాగింగ్ రేడియేషన్ పెయిన్ ఉంటే
చివరిన 4th స్టేజ్లో కంప్లీట్ ఆ లింబ్లో నమ్నెస్ రావడము, బలం లేకపోవడము, మూత్రము కంట్రోల్ లేకపోవడము అండ్ టాయిలెట్ కంట్రోల్ రాకపోవడం, ఇలాంటి సమస్యలు పెరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు స్టేజ్ 5 అంటాం. సో ఇలాంటి క్లినికల్గా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం బేసిక్గా ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే తీసుకున్నప్పుడు ఈ ఎముకలలో మనము 5 to 6 mm స్పేస్ చూస్తాం. కానీ ఎప్పుడైతే డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ బల్జ్ ఉంటుందో ఇది పగిలిపోతుంది. కాబట్టి ఈ 2 ఎముకల మధ్యలో స్పేస్ తగ్గిపోతుంది. అంటే ఇది 5 to 6 mm ఉండాల్సింది ఇది 2 to 3 mm వచ్చిందంటే దాని అర్థం మనకు ప్రాబబ్లీ డిస్క్ బస్ట్ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ అయి నరాన్ని నొక్కుతున్నట్టుగా అంచనా వేసుకోవచ్చు. అది లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, అది సెంట్రల్ అయితే కార్డ్ మీద ప్రెషర్ వచ్చి కార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఎక్స్రేలో మనం సందు స్పేస్ ఎంత తగ్గిందో చూసుకోవాలి. దాని తర్వాత మనం అవసరం ఉంటే సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ ఆర్ ఎంఆర్ఐ తీసుకుంటే దాని ద్వారా మనకు 0.01 mm సైజులో కూడా మనకి ఇక్కడ ఈ డిస్క్లో కట్స్ తీసుకొని అది అప్రోప్రియేట్ ఎంత డిస్క్ వచ్చి ఏ నరాన్ని ఎంత లెవెల్లో నొక్కుతుంది అన్నది కన్ఫర్మ్ చేస్తుంది. తద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే స్టేజ్ 1, 2లో అయితే కన్జర్వేటివ్ మెడిసిన్స్, బెల్ట్, న్యూరోపతిక్ పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇవ్వాలి. స్టేజ్ 3, 4లో అయితే తప్పనిసరి పరిస్థితుల్లో లేజర్ ట్రీట్మెంట్ కానీ, మైక్రో డిస్కెక్టమీ కానీ, లేకపోతే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ కానీ, లేకపోతే లామినెక్టమీ డిస్కెక్టమీ కానీ చేయటం వల్ల ఇలాంటి డిస్ప్రొలాప్స్తో పాటు మనకి షియాటిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మన కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఇలా మనం ఈ షియాటిక్ పెయిన్ని మనం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది.